హలో గైస్, అందరికీ నమస్తే. ఏ రోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. మీకు కనుక వీడియో నచ్చుతుంది అంటే లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోని మీరు క్లైమ్ చేసుకొని చూడండి. ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్లి కానివారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకే. అండ్ ఈ రీడింగ్లో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు. ఓకే. అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. పేర్ రీడింగ్ ఉంటుందండి. ఓకేనా. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్. ఈరోజు మా వ్యూస్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి తెలియజేయండి. ఏ రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో వారే తీసుకోండి. రెజొనేట్ అవ్వని వారు మీరు స్కిప్ చేయొచ్చండి. ఓకేనా. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? డెస్టినీ, స్పేస్, అండర్స్టాండింగ్, న్యూ చాప్టర్, డే డ్రీమింగ్, ఎస్కేప్, నెగ్లెక్టెడ్. 2 కార్డ్స్ వచ్చాయి. టైం అండ్ షాడో సైడ్ అనమాట. ఓకే, ఇది ఇక్కడ పెట్టేస్తాం. సీక్రెట్స్ అండి. ఓకే, వీటిని వేరే డేట్ నుంచి మనం క్లారిఫికేషన్ ఇస్తే మాట్లాడతాను. ఓకేనా. ఓకే, కార్డ్స్ అయితే అన్ని కనిపిస్తున్నాయి కదా. డెస్టినీ కార్డ్కి క్లారిఫికేషన్ చూద్దాం. ఈ పర్సన్ చాలామందికి మీ గురించి మేబీ అదర్ పర్సన్ కానివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఫ్రెండ్స్ సర్కిల్ ద్వారా కానివ్వండి. ఓకే, చాలా దగ్గర పర్సన్ మీకు సంబంధించిన విషయాలు అయితే మాట్లాడి ఉన్నారు. అండ్ చాలా సీక్రెట్స్ అనేది పర్సన్ అందరితో చెప్పి ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ యూనివర్స్ మెసేజ్ ఏంటిదంటే 4 ఆఫ్ వ్యాండ్స్ అండి. ఓకే, ఈ పర్సన్ మీ లైఫ్లో ఎందుకు వచ్చారు అంటే మీ ఇద్దరికి రాసి పెట్టి ఉంది. ఇది డివైన్ కనెక్షన్. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి యూనివర్స్ కారణం. ఓకే, అంటే యూనివర్స్ ఈ పర్సన్ మీ లైఫ్లో సెండ్ చేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, మేబీ పర్సన్ తను మీ హస్బెండ్ అయి ఉంటారు, మీ వైఫ్ అయి ఉంటారు, అండ్ మీరు లవర్స్ కూడా ఉంటారనమాట. ఓకే, మీరు ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నా ఈ పర్సన్ మీకు పరిచయం అవ్వడానికి అండ్ మీతో ఈ పర్సన్ అంత క్లోజ్గా మూవ్ అవ్వడానికి కారణం ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డివైన్ కనెక్షన్. ఓకే, మీ తలరాతలో ఈ పర్సన్ రావాల్సి ఉందన్నమాట. కాబట్టి ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే, మీరు ఇక్కడ హ్యాపీగా ఉండాల్సిన మెసేజెస్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఓకే, అంటే మీరు ఇద్దరూ హ్యాపీగా ఉండాలన్నమాట. హ్యాపీగా కలిసి లైఫ్ లీడ్ చేయాలి. కానీ ఇక్కడ మీ పర్సన్లోనే ఇన్మెచ్యూరిటీ ఉండొచ్చు, లేదా ఇక్కడ ఏదో చూపిస్తుంది. మనం ఇంకా కార్డ్స్ అనేది తీస్తే అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ మ్యారేజ్ కార్డ్ వచ్చింది అంటే ఈ పర్సన్ అండ్ మీరు ఇద్దరు కపుల్స్ లాగా ఉండాలన్నమాట. అది యూనివర్స్ నిర్ణయం. ఓకే, కానీ కొంతమందికి అలా జరిగి ఉంటుంది, కొంతమందికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు మీకు. ఓకే, కొంతమందికి మీరు మ్యారీడ్ కపుల్ అయి ఉంటే మీరు సపరేషన్లో ఉండి ఉంటారు, అండ్ లవర్స్ అయి ఉంటే పర్సన్ మీరిద్దరూ మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మిమ్మల్ని పెళ్లి బంధంగా ముడిపెట్టడానికే యూనివర్స్ ఈ పర్సన్ని మీ లైఫ్లోకి పంపించారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఓకే, ఇంకా వేరే కార్డ్స్ నేను తీస్తాం, ఇంకా ఎలాంటి మెసేజెస్ వస్తాయో. స్పేస్ కార్డ్కి క్లారిఫికేషన్. త్రీ కప్స్ అండి. డెఫినెట్లీ పర్సన్ మీ వైపు మీకంటే డిస్టెన్స్లో ఉండొచ్చు తను, లేదా మీ మీద తను అంత ఇంట్రెస్టెడ్గా లేరు కావచ్చు. సో తనకి కొంచెం టైం కావాలి అని పర్సన్ అడిగి ఉండొచ్చు, లేదా తను అసలు ఏ విషయంలో కూడా ఈ పర్సన్ రెస్పాండ్ అవ్వడం లేదండి.
సో, తన లైఫ్‌లో తను ఎలా ఉన్నారు? అదర్ పర్సన్ ఉన్నారా? తను ఒంటరిగా ఉన్నారా? అంటే ఈ పర్సన్ ఇక్కడ ఒంటరిగానే ఉండి ఉంటారు. కానీ మళ్ళీ అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్‌లో వస్తారు. మీరు మ్యారీడా? సింగిలా? వాటెవర్ ఓకే. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో వస్తారు. రీయూనియన్ గూడా ఉంటుంది. కానీ ప్రెజెంట్ ఏంటిదంటే పర్సన్ టైం కావాలి అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్‌ని ఎవరైనా మైండ్ వాష్ చేస్తా ఉండొచ్చు. అండ్ లేనిపోని ఏదో చెప్తున్నారు. తనని మీ లైఫ్‌లో రాకుండా ఎవరైనా మైండ్ వాష్ చేయడం లాంటిది. సీక్రెట్స్ అంటే ఇక్కడ మీ లైఫ్‌లో మీరు అలా ఉండేవారు, ఇలా ఉండేది. అండ్ ఆ పర్సన్ వద్దు అనుకుంటా ఎవరో తనని చాలా మైండ్ వాష్ చేస్తున్నారనమాట ఈ పర్సన్‌ని. మీ లైఫ్‌లో రాకుండా ఎవరో అడ్డుపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. సో, కాబట్టి పర్సన్ ఆలోచిస్తున్నారు. ఏది నిజం? ఏది అబద్ధం? వారు మేబీ థర్డ్ పార్టీ ఎవరైనా చెప్పింది రైటా? లేదా మీరంటుంది రైటా? మీ లవ్ రైటా? ఆ పర్సన్ రాంగా? మీరు రాంగా? అని తేల్చుకోవాలి అన్నమాట ఈ పర్సన్. ఓకే. అలా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏస్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. ఈ పర్సన్ తను మీ ట్రూ లవ్‌ని తను గుర్తిస్తారనమాట. మీరు ఈ కనెక్షన్ గురించి ఎంత ఎఫర్ట్స్ పెట్టారు. అండ్ ఇక్కడ మీది అన్‌కండిషనల్ లవ్ అండ్ మీ నమ్మకాన్ని, మీ ప్రేమని ఈ పర్సన్ డెఫినైట్‌లీ గెలుచుకుంటారండి. మీరు తన మీద ఎంత నమ్మకమైతే పెట్టుకొని వెయిట్ చేస్తా ఉన్నారో, ఆ నమ్మకాన్ని పర్సన్ మళ్ళీ గెలుచుకుంటారు. అండ్ ఇక్కడ ఏదో ఆఫర్ లాంటిది పర్సన్ తీసుకొని కూడా రాబోతున్నారనమాట. చాలా మందికి ఇది కమిట్మెంట్ లాంటిది ఉండొచ్చు. లేదా ఏదైనా చిన్న ఆఫర్ లాంటిది. మన లైఫ్‌లో మనం ఇలా ముందుకెళ్దాము. ఇలాగే ఉండాల్సిన అవసరం లేదు కదా! ఇద్దరూ ఒక మాట మీద నిలబడి రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్ళాలి. అనే విధంగా ఈ పర్సన్ ఏదో డిస్కషన్ కూడా అతి తొందరలోనే మీతో చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే ఉందండి. ఇక్కడ సీక్రెట్స్ కార్డ్ అండ్ ఇక్కడ 3 ఆఫ్ కప్స్ అన్నమాట. ఓకే. థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్స్‌లో ఉన్నారు ఈ పర్సన్. వారితో ప్రెజెంట్ చాలా హ్యాపీగుంటారు. వారితో జలసాలని, పార్టీస్ అని, లాంగ్ ట్రావెలింగ్‌కి వెళ్ళడం గానీ, సో, తన లైఫ్‌లో తను అదర్ పర్సన్ మాటలు వినేసి తను చాలా హ్యాపీగున్నారు. కానీ అతి తొందరలోనే ఈ పర్సన్ రియలైజ్ అవుతారనమాట. నిజాలు అనేది పర్సన్‌కి తెలుస్తాయి. ఓకే. అండర్‌స్టాండింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. అండర్‌స్టాండింగ్ ఎందుకొచ్చింది యూనివర్స్? సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ అండి. ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్యలో కిడ్ ఉండొచ్చు. ఓకే. ఆ పర్సన్ కన్నా కిడ్ ఉండొచ్చు. లేదా మీకన్నా కిడ్ ఉండొచ్చు. ఓకే. దాని వలన కూడా ఈ పర్సన్ సో, మిమ్మల్ని వదిలేయడం. అంటే కిడ్ గురించి ఆలోచించి మీరు ఈ పర్సన్‌కి దూరంగా ఉండడమా, ఆ పర్సన్ మీకు దూరంగా ఉండడమా ఏదో జరిగిందనమాట. అండ్ ఇద్దరి మధ్యలో అండర్‌స్టాండింగ్ అనేది లేదు. ఓకే. అంటే ఈ పర్సన్ చాలా కోపం ఉండి ఉంటుంది మీ పర్సన్‌కి. ఓకే. మీరేదైనా మాట అంటే తనకి నెగెటివ్‌గా అర్థమయ్యే పర్సన్ తను ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడం లాంటిదనమాట. ఓకే. కాబట్టి మీరు ఈ పర్సన్ విషయంలో సో, మూవ్ ఆన్ అయిపోదాము అని మీరు అనుకుంటా ఉండొచ్చు. అండ్ ఇక్కడ మీ లైఫ్‌లో ఎవరో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవుతున్నారండి. మీరు చాలామంది ఇక్కడ స్టక్ ఎనర్జీలో ఉన్నారనమాట. సో, మీ లైఫ్‌లో మీరు ముందుకెళ్ళలేక అండ్ అలాగే ఉండాలంటే ఏదో తెలియని భయం. కాబట్టి ఒక ఊబిలో ఇరుక్కుంటున్నట్టుగా మీకు అనిపిస్తుందనమాట. అండ్ చాలా టెన్షన్ అనిపించడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము. అది ఏ విధంలో అయినా సరే ఓకే. సో, ఏదో విషయంగా చాలా టెన్షన్ పడుతున్నారు, బాధపడుతున్నారు, ఆందోళనకి గురవ్వడం అలా జరుగుతుందంటే ఈ పర్సన్ చూడండి మీ లైఫ్‌లో మీకు హెల్ప్ చేయడానికి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. అంటే మిమ్మల్ని ఇక్కడ ఒక పడవ ఉంది. ఓకే. అంటే ఒక నదిలో అన్నమాట. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని తను ఒడ్డుకు చేర్చడానికి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారనమాట. మీకు హెల్ప్ చేయడానికి పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారంటే యాక్చువల్‌గా తన వైపు ఎలాంటి తప్పు లేదు. మీ వైపే తప్పుంది. మీరు ఆలోచించే విధానంలో తప్పుంది. మీరు తనని అర్థం చేసుకునే విధానంలో తప్పుంది అని పర్సన్ అంటున్నారండి. తను కరెక్ట్‌గానే ఉన్నారు. కానీ మీరు ఆలోచించే విధానం అనేది ఏమీ బాగోలేదు. తనని మీరు అపార్థం చేసుకుంటున్నారు. లేదా కోపం అనేది ఎక్కువగా చూపిస్తున్నారు.
కాబట్టి ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టేశాను అని కూడా ఈ పర్సన్ అంటున్నారు. ఓకే. ఇక్కడ కిడ్ అనేది చూపిస్తుందనమాట. మీకనే కిడ్ ఉండొచ్చు, లేదా మీ పర్సన్ కన్నా కిడ్ ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే. చాలా డిస్టర్బెన్స్ అనేది ఉంది ఇద్దరి మధ్యలో. అండ్ ఇక్కడ ఈ పర్సన్ ఈ రిలేషన్‌ని సరిగ్గా బ్యాలెన్స్ కూడా చేసుకోలేకపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. న్యూ చాప్టర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. క్వీన్ ఆఫ్ కప్స్ అండి. అండ్ ఇక్కడ న్యూ చాప్టర్ అనమాట. సో మీరు చాలామంది మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్‌ని మళ్ళీ మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారండి. ఎందుకంటే అంత సాడ్‌గా ఉన్న లైఫ్‌ని మీరు ప్రతిరోజు అక్కడ కూరుకుపోయి చాలా బాధలు అనుభవించడం, అది ఇంకా మీకు నచ్చడం లేదనమాట. సో కాబట్టి మీ లైఫ్‌ని మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అని మీరు అనుకుంటున్నారనమాట. న్యూ లైఫ్ అయితే మీరు స్టార్ట్ చేయబోతున్నారు అతి తొందరలోనే. ఇక్కడ మీ లైఫ్‌లో ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ కూడా రావాలి అనుకుంటున్నారు. అండ్ అలాగే మీరు పడుతున్న బాధ చూడలేక సో మీకు హెల్ప్ చేయడానికి కూడా ఒక పర్సన్ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. అండ్ కొంతమంది మీకు హెల్త్ కూడా అస్సలు సహకరించడం లేదండి. ఓకే. అంటే మీ చుట్టూ ఉన్నవారు గానివ్వండి, అండ్ లేదా మీ ఫ్రెండ్ సర్కిల్ గానివ్వండి, లేదా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ గానివ్వండి. ఓకే. మీ గురించి వారు చాలా గాసిప్స్ అయితే మాట్లాడుతున్నారు. అది ఏదో పర్పస్. ఓకే. ఇక్కడ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేదా ఫినాన్షియల్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేదా ఇక్కడ ప్రాపర్టీ అని అలా. ఓకే. అలా చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి. సో వారు మిమ్మల్ని గెలవనీయడం లేదండి. మానసికంగా చాలా కుమిలిపోతున్నాము అని మీరు అనుకుంటున్నారనమాట. సో చాలా బాధపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదండి. సో, ఇక్కడ మీరు క్వీన్ ఆఫ్ కప్స్ అనమాట. అంటే మీ దగ్గర మదర్ కేరింగ్ ఉంటుంది. అండ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలా గుడ్ పర్సన్ అనమాట మీరు. ఓకే. అందరికీ హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ ఏమి ఆశించరు గూడా. ఓకే. మీకు ఇవ్వడం తప్ప తీసుకోవడం మీకు తెలియదనమాట. ఓకే. కాబట్టి మీరు ఇంకా ఆలోచించి పర్సన్ గురించి కానివ్వండి, లేదా మీరు పడుతున్న ఏదైనా సిట్యుయేషన్‌లో బాధపడుతున్నారంటే అన్నిటికి పులి స్టాప్ అయితే అతి తొందరలోనే పడుతుంది. ఎందుకంటే ఇక్కడ 4 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అండ్ 3 ఆఫ్ కప్స్ వచ్చింది కదా! ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లో ఎంటర్ అవుతారు. అండ్ మళ్ళీ మీకు న్యూ బిగినింగ్ అవుతుంది. మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఇక్కడ మ్యారేజ్ కాని వారికి కూడా మీ లైఫ్‌లో ఒక న్యూ పర్సన్ కూడా ఎంటర్ అవ్వడము. సో, వారితో మీరు న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. ఆ పర్సన్ తను ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావచ్చు న్యూ పర్సన్. అండ్ ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే దానికంటే తను ఎంజాయ్‌మెంట్ కావాలి. అండ్ మీరు తన లైఫ్‌లో ఉండాలి. అది మ్యారేజ్ అనే విషయం పక్కకు పెడితే ఈ పర్సన్ లైఫ్‌లో మీరు ఉండాలి. మీ కేరింగ్, మీ లవ్ ఈ పర్సన్ మిస్ అవుతా ఉండడం లాంటిది ఏదో చూపిస్తుందనమాట. వారి లైఫ్‌లో మీలాంటి వారు ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్‌కి ఉందనమాట. న్యూ పర్సన్ కొంతమందికి మ్యారేజ్ ప్రపోజల్ లాంటిది కూడా ఈ పర్సన్ తీసుకొని రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది. ఓకే. డే డ్రీమింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. డే డ్రీమింగ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ ఫ్రెండ్స్. ద హర్మిట్ అండి. ఈ పర్సన్ ఐసోలేషన్‌లో ఉండొచ్చు. సో, ఐసోలేషన్ నుంచి పర్సన్ బయటకు రావాలి అనుకుంటున్నారు. బాగా ఓవర్ థింకింగ్ చేస్తారండి పర్సన్. అండ్ ఏదో ఇల్యూషన్‌లో బతుకుతారనమాట ఈ పర్సన్. ఓకే. ఓవర్ థింకింగ్ చేస్తారు, ఇల్యూషన్‌లో బతుకుతారు, భయం ఉంటుంది. అండ్ ఈ పర్సన్ తను ఎలా అంటే ఇక్కడ మీరేమో మేబీ అంటే ట్రెడిషనల్‌గా ఉంటారు. అండ్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా! అంటే పాత పద్ధతులు అవి మీరు చాలా పాటించే పర్సన్ అనమాట. మీ పర్సన్ ఏమంటే ఆహ్, అప్‌డేట్ అవుతా ఉంటారు తను. ఓకే. అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎలా ఉంటారంటే అలా తను తయారవ్వడం, అలా ఈ పర్సన్ తను అలా ఇష్టపడతారనమాట. ఓకే. మీరు పాత సామెతలన్నీ చెప్పేసరికి పర్సన్ తను ఎందుకో బోర్‌గా ఫీల్ అవుతారు.
మీరేమో ట్రెడిషనల్‌గా ఉండే పర్సన్. తనేమో ఈ రోజులలో ఎలా ఎంజాయ్ చేస్తారు, అలా ఎంజాయ్ చేస్తా ఉండడం అన్నమాట ఈ పర్సన్. ఓకే. కాబట్టి ఇక్కడ మీకు తనకి పడడం లేదండి. ఓకే. తను ఎప్పుడూ పగటి కలలు కంటా ఉంటారనమాట. ఈరోజు ఇలా అని తను కలలు కన్నారనుకోండి, అది ఈవినింగ్ కల్లా జరిగిపోవాలి. అలా ఉంటారనమాట ఈ పర్సన్. ఓకే. అలా ఈ పర్సన్ పగటి కలలు ఎక్కువగా కంటారు. అండ్ ఇక్కడ ఈ పర్సన్‌కి మీ పాత పద్ధతులు, మీరు మాట్లాడే విధానం గానివ్వండి, అది ఈ పర్సన్‌కి నచ్చడం లేదండి. చాలా బోరింగ్‌గా గూడా ఈ పర్సన్ ఫీల్ అవుతా ఉండొచ్చు మీరంటే. ఓకే. అబ్బా! ఈ పర్సన్ ఏంటి నసలాగా ఎప్పుడూ బామ్మలాగా మాట్లాడతారు. ఆహ్, తాతలాగా మాట్లాడతారు అలా. అంటే మీరు అలా మాట్లాడడం ఈ పర్సన్‌కి అస్సలు ఇష్టం ఉండదనమాట. ఓకే. మీరు మేబీ లవబుల్‌గా మాట్లాడాలి అండ్ ఎంజాయ్‌మెంట్ చేయాలి అలా. అలాంటి కోరికలు ఈ పర్సన్‌కి ఉంటాయి గానీ, మీ పాత పద్ధతులు ఈ పర్సన్‌కి నచ్చడం లేదు. అండ్ చాలా బోరింగ్‌గా కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతారనమాట. ఓకే. తనకి కావాలి మీ వైపు నుంచి లవ్, కేరింగ్. ఓకే. అండ్ మీ వైపు నుంచి బెనిఫిట్స్ అనమాట. ఓకే. అలా ఈ పర్సన్ ఉన్నారు. ఓకే. సో, ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ అనే చేస్తున్నారనమాట. ఎస్కేప్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఎస్కేప్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎస్కేప్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓహ్! ఏ పర్సన్ అయితే మీ లైఫ్‌లో నుంచి పారిపోయారో, ఏ పర్సన్ అయితే మీతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకున్నారో, అండ్ ఇక్కడ మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఫ్యామిలీ ఇన్వాల్వ్‌మెంట్ ఉండింది. అండ్ ఫ్రెండ్ సర్కిల్. అండ్ ఇక్కడ మీరు మీ పర్సన్ కలిసి ఉండడం కూడా చాలా మందికి ఇష్టం లేదండి. ఈ కనెక్షన్‌లో చాలా మంది ఇన్వాల్వ్‌మెంట్ అయితే ఉంది. మీకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. ఓకే. ఇక్కడ ఫ్రెండ్స్ అని, ఫ్యామిలీ మెంబర్స్ అని, ఇక్కడ ఈ పర్సన్ లైఫ్‌లో మీ లైఫ్‌లో రాకుండా ఎవరో అడ్డుపడడం లాంటిది. అండ్ మీరిద్దరూ మేబీ చాలా బ్యూటిఫుల్ పర్సన్ లాగా ఉండి ఉంటారు. ఓకే. మీ ఇద్దరి మీద దిష్టి తలగడం లాంటిది, లేదా ఈ పర్సన్ మీద ఏదైనా చెడు ప్రయోగం లాంటిది జరిగి ఓకే. అంటే ఇక్కడ మీరిద్దరూ కలిసి ఉంటే వారు చూడలేరు. వారికి కడుపు మంట, కళ్ళ మంట అన్నమాట. ఓకే. సో, కాబట్టి చాలామంది మీ ఇద్దరిని విడగొట్టాలి అని చాలామంది ప్రయత్నం అయితే చేసున్నారు. అండ్ ఆ చిన్న విషయం కాస్త పెద్ద ఆర్గ్యుమెంట్స్ లాగా, తర్వాత ఇద్దరు విడిపోవడము, ఈ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోవడం అలాంటిది కూడా జరిగి ఉంటుంది కొంతమందికి. ఓకే. ఆ పర్సనే మళ్ళీ మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారండి. ఈ పర్సన్ మీ తలనొప్పులు గానివ్వండి, అండ్ మీరంటే చాలా బోరింగ్‌గా ఫీల్ అవ్వడం కానివ్వండి, ఇదంతా నా వల్ల కాదు, ఇదంతా నేను బ్యాలెన్స్ చేసుకోలేను. అండ్ తను ఎలాంటి పర్సన్ కావాలనుకున్నారు, మీరేమో మేబీ ఓల్డ్ ఏజ్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు. అలా ఈ పర్సన్ అది తను భరించలేకనే సో, తను పారిపోయారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకే. కానీ పర్సన్ చూడండి మళ్ళీ మీ వే ఆఫ్ టాకింగ్ అండ్ మీరు పాటించే మీ ట్రెడిషనల్ వే ఏదైతే ఉంటుందో మీది, అదంతా ఈ పర్సన్‌కి చాలా ఇష్టమనేది పెరుగుతుందనమాట. మీరంటే ప్రాణంగా ఉన్నారు ఈ పర్సన్ ఇప్పుడు అన్నట్టుగా చూపిస్తుందనమాట. నెగ్లెక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. నెగ్లెక్టెడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. చాలా నెగ్లెక్ట్ చేశాను. కానీ పర్సన్ ఇప్పుడు మాట్లాడతారో లేదో, లేదా తనని మీరు నమ్ముతారో లేదో, ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎడారిలో వదిలేసినట్టుగా అంతగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అంటే ఈ పర్సన్ అవసరం మీకు ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్‌గా ఉండలేరు. పారిపోయారు మీ లైఫ్ నుంచి. చాలా నెగ్లెక్ట్ చేశారు. అసలు మీరు ఉంటే ఎంత, పోతే ఎంత? అసలు మీతో వారికి ఏం పనుంది? అసలు మీకు ఈ పర్సన్ అసలు ప్రయారిటీ ఇవ్వరు. అని పర్సన్ ఎంత ఈగోకైతే వెళ్లారో, ఆ ఈగో అనేది పర్సన్‌లో చచ్చిపోయిందని చెప్పొచ్చండి. తను చాలా మెచ్యూర్ పర్సన్ లాగా తయారవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఇలా థింక్ చేశానా? సో, తను చాలా బ్యాడ్ వేలోనే చూసారు మిమ్మల్ని. చాలా నెగెటివ్‌గా చూసారు అని పర్సన్ అనుకుంటున్నారనమాట. వేరే మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారనమాట. తను మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇక్కడ నెగ్లెక్ట్ కార్డ్ వచ్చింది. ఓకే. అంటే మీరు
ఈ పర్సన్ ఎంతైతే నెగ్లెక్ట్ చేశారో, ఈ రోజు కాకపోతే రేపన్నా తను మాట్లాడతారేమో, ఈ రోజు కాకపోతే తను రేపన్నా మిమ్మల్ని అర్థం చేసుకుంటారేమో అని మీరు చాలామంది వెయిట్ చేసి ఉంటారండి. ఈ పర్సన్ విషయంలో చాలా వెయిట్ చేశారు. అండ్ తన మీద చాలా ప్రేమతో 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రాలేదు, మెసేజ్ రాలేదు. తన లైఫ్‌లో తను పైగా చాలా హ్యాపీగా ఉండడం, జల్సాలు చేయడము, అదర్ పర్సన్‌తో ఉండడం లేదా మేబీ వారితో లాంగ్ ట్రావెలింగ్‌కి వెళ్ళడము, పార్టీస్ అని అలా. తన లైఫ్‌లో తను చాలా బిజీగా ఉండడము, మిమ్మల్ని అసలు కేర్ చేయలేదు ఈ పర్సన్ అన్నట్టుగా చూపిస్తుందనమాట. మీరు చాలా కష్టపడి ఉన్నారు, చాలా ఎఫర్ట్స్ పెట్టారు. కానీ మీరు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కిందా అంటే దక్కలేదు మీకు. ఈ పర్సన్ మాట్లాడినప్పుడు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అన్నట్టుగా మాట్లాడడము, ఏదో జరిగి ఉంటుందనమాట. కాబట్టి మీరు చాలా హర్ట్ అయ్యి ఈ పర్సన్ ఇప్పుడు మీరు దూరం పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ మీ వైపు నుంచి ఎలాంటి తప్పు లేదు. సో, తన కర్మకి తనే వస్తారు. తను ఈగోకి వెళ్లారు. తన గురించి కాకుండా అదర్ పర్సన్ గురించి ఆలోచించారు. అండ్ వారు, వీరు అన్నట్టుగా. సో, కాబట్టి తనని మీరు వదిలేయాలి అని మీరు డిసైడ్ అయ్యారనమాట. మీరెప్పుడైతే తనని వదిలేయాలి అని మీరు డిసైడ్ అయ్యారో, అప్పుడు ఈ పర్సన్‌లో ఏదో తెలియని భయం. అంటే నన్నే వదిలేస్తారా? నన్నే కేర్ చేయరా? నేనంటే ఈ పర్సన్ అంతే గ్రాంటెడ్‌గా తీసుకున్నారా? టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నారా? అని పర్సన్ అనుకుంటున్నారనమాట. టైమ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. కరెక్ట్ టైం చూసుకొని ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలి అని పర్సన్ అనుకుంటున్నారండి. చాలా తెలివైన పర్సన్ అండి తను. తెలివికి మారు పేరు మీ పర్సనే ఉంటారనమాట. చాలా టాలెంటెడ్ పర్సన్. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకునే రకం. అండ్ ఏమి తెలియనట్టుగా ఫేస్ అనేది చాలా అమాయకంగా పెడతారండి పర్సన్. తను చేసేదంతా చేస్తారు. మళ్ళీ తనకి ఎప్పుడైతే గుర్తుకొస్తారో, అప్పుడు చాలా అమాయకంగా ఫేస్ పెట్టి చాలా ప్రేమగా మాట్లాడతారనమాట. అప్పుడు మీరు ఈ పర్సన్‌కి ఎలా తిట్టాలో అర్థం కాదు. అండ్ మళ్ళీ దూరం కొట్టలేరనమాట. ఎందుకంటే మీరు తనకి ఎమోషనల్లీ కనెక్ట్ అయ్యి ఉన్నారు. అన్‌కండిషనల్ లవ్ చేశారు. కాబట్టి పోనీలే పాపం అన్నట్టుగా మీరు మళ్ళీ పర్సన్‌ని దగ్గర తీసుకుంటారనమాట. కానీ మళ్ళీ పర్సన్ కొన్ని రోజులకే తన డెవిల్ లక్షణం, తన నిజ స్వరూపం అనేది చూపిస్తారనమాట తను. మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్, మళ్ళీ పారిపోవడము, లేదా ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ అయిపోవడము, లేదా మీరు మీరు ఇంకా పదే పదే కాల్ చేసి ఏదైనా విషయంగా మిమ్మల్ని తిట్టినట్టుగా మాట్లాడము, ఏదో చేస్తా ఉంటారనమాట ఈ పర్సన్. మళ్ళీ మీరు హర్ట్ అవుతారు ఆ విషయంగా. ఓకే. సో, నాకు టైం కలిసి రావాలి. అప్పుడు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను. మళ్ళీ నీ లైఫ్‌లో వస్తాను. ఇప్పుడు స్టక్ ఎనర్జీలో ఉన్నాను. మళ్ళీ వస్తా అని పర్సన్ అంటున్నారనమాట. మళ్ళీ స్పై చేస్తున్నారు తను. ఇక్కడ తను కోరుకున్నది తనకి జరిగేదాకా ఈ పర్సన్ మిమ్మల్ని వదిలిపెట్టరు. ఓకే. మీ లైఫ్‌లో వస్తూనే ఉంటారు. లేదా ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఇప్పుడు చెప్పాను కదా! ఈ క్వాలిటీస్ అన్నీ పర్సన్‌లో ఉంటాయండి. మీ పర్సన్‌లో ఉంది. మీ పర్సన్‌లో ఇవన్నీ ఉన్నాయంటే క్లెయిమ్ చేసుకోండి. లైక్ చేయండి. ఓకే. ఇప్పుడు స్టక్ అయిపోయారు. కాబట్టి తను టైం కోసం ఎదురు చూస్తున్నాను. కానీ వస్తా అన్నట్టుగా ఈ పర్సన్ చూస్తున్నారనమాట. ఓకే. సాడ్ సైడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్. సైడ్ కార్డ్‌కి క్లారిఫికేషన్ యూనివర్స్. టవర్ కార్డ్‌కి క్లారిఫికేషన్. ఓకే. పర్సన్ తన తప్పులనేది తనకి ఇప్పుడిప్పుడు అర్థమవుతున్నాయి అని పర్సన్ చెప్తున్నారండి. నా తప్పులేంటో నాకు అర్థమవుతున్నాయి. నేను ఇప్పుడిప్పుడే రియలైజ్ అవుతున్నాను. తను ఎలాంటి మెంటాలిటీ నుంచి ఎలాంటి మెంటాలిటీకి తను వస్తున్నారు. తన కళ్ళకి కట్టినట్టుగా నిజాలు అనేది బయటపడుతున్నాయి. అదర్ పర్సన్ వారి నిజ స్వరూపం తెలియడం గానివ్వండి, ఏదో జరిగిందనమాట. ఈ పర్సన్ లైఫ్‌లో జరుగుతా వస్తున్నాయి గూడా. కొంచెం కొంచెం ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు అని పర్సన్ చెప్తున్నారనమాట.
ఇప్పుడు ఇద్దరి మధ్యలో టవర్ అనేది పడుతుంది. డెఫినెట్లీ మళ్ళీ నీ లైఫ్లో వస్తాను అని పర్సన్ చెప్తున్నారనమాట. ఓకే. సో మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారా, పక్క పక్కనే ఉన్నారా, పర్సన్ మళ్ళీ నీ లైఫ్లో వస్తాను అని చెప్తున్నారు. ఓకే. కొంతమందికి పర్సన్ ఇక్కడ మీరిది అండ్ ఇక్కడ కెరియర్కి సంబంధించింది. ఓకే. అంటే ఈ పర్సన్ ఏంటిదంటే కొంతమందికి ప్రజెంట్ ఉన్న టైంలో కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మీరంటే తన గురించి వెయిట్ చేస్తారు, లేదా తనని అర్థం చేసుకుంటారు. కానీ కెరియర్ పోతే మళ్ళీ రాదు కదా. కాబట్టి ఈ పర్సన్ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి కెరియర్ గురించి పర్సన్ అదర్ కంట్రీకి వెళ్ళిపోవడం కానీ, అదర్ సిటీకి వెళ్ళిపోవడం కానీ, అండ్ లేదా ఈ పర్సన్ కెరియర్కి ఎక్కువగా ప్రయారిటీ కూడా ఇస్తూ ఉండొచ్చు అనమాట. ఓకే. మీకంటే పర్సన్ ఎక్కువగా కెరియర్ గురించి తను తాపత్రయపడే పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే. అలాంటిది చూపిస్తుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సైన్స్ అంటే ఆల్ సైన్స్ వారు ఉన్నారు. మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. ఓకే. ఓకే. ఇప్పుడు మనం అన్ని రాశుల వరకు ఎలా ఉంది అనేది చూద్దాం. ఇంకా లైక్ చేయని వారు ప్లీజ్ లైక్ అండ్ క్లైమ్ చేసుకొని చూడండి. ఓకే. మేషరాశి వారు, ఇక్కడ మీరు మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండొచ్చండి మేషరాశి వారు. అండ్ ఇక్కడ మీ మనసులో ఎవరైనా ఒక పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. ఓకే. తనని కూడా మీరు చాలామంది మిస్ అవుతూ ఉండొచ్చు మేషరాశి వారు. ఓకే. అండ్ వృషభ రాశి వారు, రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ మిథున రాశి వారు, మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు, ఒక ఎంపరర్ లాగా ఉంటారండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ సింహరాశి వారు, మీ లైఫ్లో ఏదో ఒక రిలేషన్ ఎండ్ అవుతుంది అండ్ ఇంకొక రిలేషన్ రీబర్త్ అవుతుంది అనమాట. అండ్ హెల్త్ ప్రాబ్లం ఉన్న వారికి క్యూర్ అయిపోతుంది అండ్ రీయూనియన్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ సింహరాశి వారిలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరగబోతుంది, మార్పు అనేది సూచిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కన్యారాశి వారు, మీరు ఎవరినో స్పై చేస్తూ ఉంటారండి ఎక్కువగా. ఓకే. అండ్ తులారాశి వారు, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు. అండ్ వృశ్చిక రాశి వారు, మీరు ఏదో విషయంగా స్టక్ అయిపోతారు అండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అండ్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు అనమాట మీకు. ఓకే. అండ్ ధనురాశి వారు, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అండ్ మకర రాశి వారు, మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారనమాట. అండ్ కుంభరాశి వారు, మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు, మీ లైఫ్లో మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ కూడా రావచ్చు అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.